కాపు ఉద్యమ నేతగా ఆయన చూపిన ధైర్యం, ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ముద్రగడ మరణం రాష్ట్ర రాజకీయాలకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి తీరని లోటని వారు అభివర్ణించారు. వైసీపీ సీనియర్ నేత కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఇంకా మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొని దివంగత పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఈ సంతాప సభలో వారు ముద్రగడ సేవలను స్మరించుకున్నారు. ముద్రగడ పద్మనాభం సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన చేసిన ఉద్యమాలు ఎప్పటికీ చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. ముద్రగడ మరణం రాష్ట్ర రాజకీయాలకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి తీరని లోటని అభివర్ణించారు. కాపు ఉద్యమ నేతగా ఆయన చూపిన ధైర్యం, ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా, కాపు ఉద్యమ నేతగా, శాసనసభ్యులుగా కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం గారు నిన్న చనిపోవటం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన అభిమానులకు కానివ్వండి ప్రతి ఒక్కరిగా చాలా బాధాకరమైన విషయం. ఏదైనా కానివ్వండి, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కాపుల కోసం పోరాటం చేసే నాయకుడిగా, ఏ కష్టం వచ్చినా ప్రభుత్వాన్ని నిలదీసే నాయకుడిగా, మరీ ముఖ్యంగా ఒక మంచి మనిషిగా, ఆయన ఇంటికి ఎవరు వచ్చినా గారా వాళ్ళకి భోజనం పెట్టి పంపించే మంచి మనసున్న నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడం గారు జరుగుతుంది. ఆయన ఒక ఆశయ సాధన, ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన ఒక ఆశయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అందరం గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పని, ఆయన ఆత్మశాంతికి చేకూరాలని చెప్పని, అదేవిధంగా ఆయన కుటుంబానికి ఆ దేవుడు ఒక ఆశీస్సులు, ధైర్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.